హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఐటీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనము స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఇది మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే మనకు మొత్తం 17 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 13, ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 2 పోస్టులు, ఈఎస్ఎం వాళ్ళకి 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ట్రేడ్ వైగా మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డ్రాఫ్ట్స్మెన్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న సైన్స్ సబ్జెక్టు వాళ్ళైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. డ్రాఫ్ట్స్మెన్ 10th అలాగే ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సర్టిఫికేట్స్ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. అలాగే డ్రాఫ్ట్స్మెన్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ మనకు పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పర్వాలేదు. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడ్లో. అలాగే లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్లో మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎలక్ట్రీషియన్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట మనకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మెకానిక్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట మెకానిక్ ట్రేడ్లో. లేదంటే మీరు మెకానిక్లో ఎక్స్పీరియన్స్ చేసినా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా. అలాగే మాన్సూన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. మీరు అలాగే 10th ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట మెన్షన్ ట్రేడ్లో. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మెన్షన్ ట్రేడ్లో ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫిట్టర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఫిట్టర్ ట్రేడ్లో. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు అప్రెంటిస్ ట్రైనీలో ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెల్డర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట వెల్డింగ్ ట్రేడ్లో. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ వెల్డింగ్ ట్రేడ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసినా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ప్లంబర్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ప్లంబింగ్ ట్రేడ్లో మీరు ఐటీఐ అయితే చేసి ఉండాలన్నమాట. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ ప్లంబింగ్ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ల్యాబ్ టెక్నీషియన్లో వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కంప్యూటర్ ఐటీఐ చూసుకున్నట్టయితే మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ కంప్లీట్ అంటే ఐటీఐ ట్రేడ్లో మీరు కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, నెట్వర్క్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కంప్యూటర్ ఆపరేటర్, అలాగే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, నెట్వర్క్ టెక్నీషియన్ దీంట్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. డిజిటల్ ఫోటోగ్రఫీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి మీరు డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్లో. లేదంటే 10th క్లాస్ పాస్ అయ్యండి. మీరు 2 ఇయర్స్ ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్లో. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్లో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తున్నట్టయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours 30 minutes అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. పేపర్ 1 చూసుకున్నట్టయితే 1 hour అయితే కేటాయించినారు. ఇక్కడ సబ్జెక్టులు చూసినట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్,
అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఇవన్నీ మీ సబ్జెక్టుల మీద అయితే మిమ్మల్ని అయితే క్వశ్చన్లు 50 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు పేపర్ 1కి. పేపర్ 2 చూస్తున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్కులకి. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికైతే 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికైతే ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తున్నట్లయితే 25 క్వశ్చన్లు ఉంటాయి 75 మార్కులకి. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ 3 చూసినట్లయితే మనకు సబ్జెక్టులు చూసినట్లయితే కన్సర్న్ సబ్జెక్టు 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికైతే మీకు కరెక్ట్ 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరైతే జాయిన్ అవ్వండి. లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో బయోలో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింకు మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.